ఈరోజు మనం బైబిల్లోని ఒక భయంకరమైన మరియు అంతే ఆసక్తికరమైన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అధికారం కోసం ఒక మనిషి ఎంతకైనా తెగిస్తాడా? కన్న సోదరులనే కసితీరా చంపేస్తాడా? ఇజ్రాయేలీయులను రక్షించిన గొప్ప నాయకుడు గిద్యోను కుమారుడైన అబీమెలెకు చరిత్ర ఇది. ఒక అక్రమ సంతానంగా పుట్టి కుట్రలతో రాజై చివరకు ఒక స్త్రీ చేతిలో అవమానకరంగా ఎలా చనిపోయాడో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఒక అద్భుతమైన సామెత కూడా ఉంది. చరిత్ర ఎక్కడ మొదలవుతుందంటే, గిద్యోనుకు చాలామంది భార్యలు, 70 మంది కుమారులు ఉంటారు. కానీ షెకెములోని అతని ఉపపత్నికి పుట్టినవాడే ఈ అబీమెలెకు. గిద్యోను చనిపోయిన తర్వాత అబీమెలెకులో అధికార దాహం పెరిగింది. అతను షెకెములోని తన తల్లి బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక రాజకీయ చదరంగం ఆడాడు. మీకు 70 మంది పాలించడం మంచిదా, లేక మీ రక్త సంబంధీకుడనైన నేను ఒక్కడనే పాలించడం మంచిదా అని వారిని రెచ్చగొట్టాడు. వారు అబీమెలెకు మాటలకు లోబడి బయల్బెరీతు గుడిలో ఉన్న 70 తులాల వెండిని అతనికి ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఏం చేశాడో తెలుసా? కిరాయి గూండాలను, అల్లరి మూకలను కూలికి పెట్టుకున్నాడు. ఇప్పుడు చరిత్రలో అత్యంత విషాదకరమైన మలుపు. అబీమెలెకు తన కిరాయి ముఠాతో కలిసి తన తండ్రి ఇల్లైన ఓఫ్రాకు వెళ్ళాడు. అక్కడ తన సొంత సోదరులైన 70 మందిని పట్టుకొని ఒకే రాతి మీద అందరినీ వరుసగా చంపేశాడు. ఎంతటి దారుణం కదా! అయితే దేవుని కృప వల్ల చిన్న కుమారుడైన యోతాము మాత్రం తప్పించుకొని దాక్కున్నాడు. ఈ ఘోరం జరిగిన తరువాత షెకెము వారు అబీమెలెకును రాజుగా పట్టాభిషేకం చేశారు. అబీమెలెకు రాజు అయ్యాడని తెలియగానే తప్పించుకున్న యోతాము గెరిజీము కొండ ఎక్కి అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన కథ చెప్పాడు. అదే చెట్ల సామెత. ఒకసారి చెట్లన్నీ తమకు రాజు కావాలని ఒలీవ చెట్టును, అంజూరపు చెట్టును, ద్రాక్షవల్లిని అడిగితే అవి మేము ఇచ్చే తైలం, ఫలాలు, ద్రాక్షారసం వదిలిపెట్టి మీ మీద ఊగడానికి రాము అని తిరస్కరించాయి. చివరికి చెట్లు వెళ్ళి ముండ్ల పొదను అడిగాయి. అప్పుడు ఆ ముండ్ల పొద ఏమన్నదంటే, మీరు నిజంగా నన్ను రాజును చేసుకుంటే నా నీడకు రండి, లేదంటే నాలో నుండి అగ్ని పుట్టి దేవదారు చెట్లను కాల్చేస్తుంది అని బెదిరించింది. ఇక్కడ ముండ్ల పొద అంటే అబీమెలెకు. నా తండ్రి ప్రాణాలకు తెగించి మిమ్మల్ని రక్షిస్తే మీరు ఆయన కుమారులను చంపి ఈ ముండ్ల పొద లాంటి అబీమెలెకును రాజు చేసుకుంటారా అని యోతాము వారిని ప్రశ్నించి, అబీమెలెకు నుండి అగ్ని వచ్చి షెకెమును, షెకెము నుండి అగ్ని వచ్చి అబీమెలెకును దహిస్తుందని శపించి పారిపోయాడు. 3 సంవత్సరాల తర్వాత యోతాము శాపం నిజమవ్వడం మొదలైంది. దేవుడు అబీమెలెకుకు షెకెము ప్రజలకు మధ్య ఒక దురాత్మను పంపాడు. అంటే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. గాలు అనే వ్యక్తి నాయకత్వంలో షెకెము వారు అబీమెలెకుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇక్కడ యుద్ధ తంత్రాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబీమెలెకు రాత్రిపూట పొంచి ఉండి తెల్లవారగానే పట్టణం మీద పడి ఘోరమైన యుద్ధం చేశాడు. గాలును ఓడించి షెకెము పట్టణాన్ని నాశనం చేసి అక్కడ మళ్ళీ ఏమీ మొలవకుండా ఉప్పు చల్లాడు. అంటే ఆ పట్టణాన్ని పూర్తిగా శ్మశానంగా మార్చేశాడు. అంతటితో అబీమెలెకు ఆగలేదు. షెకెము గోపురంలో దాక్కున్న 1000 మందిని అగ్ని పెట్టి తగలబెట్టేశాడు. తర్వాత తేబేసు అనే పట్టణాన్ని ముట్టడించాడు. అక్కడ కూడా ప్రజలందరూ ఒక బలమైన గోపురంలో దాక్కున్నారు. అబీమెలెకు ఆ గోపుర ద్వారాన్ని కూడా కాల్చేయాలని దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడే అసలైన ట్విస్ట్. ఆ గోపురము పైనుండి ఒక స్త్రీ తిరుగటి రాయిని అబీమెలెకు తల మీద వేసింది. దానితో అతని కపాలం పలిగిపోయింది. చనిపోయే ముందు కూడా అతనికి అహంకారం పోలేదు. ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు అన్న అవమానం నాకు రాకూడదు, నన్ను నీ కత్తితో పొడువు అని తన ఆయుధాలు మోసే బంటును అడిగాడు. వాడు పొడవగానే అబీమెలెకు చనిపోయాడు. చూశారు కదా, అబీమెలెకు తన సోదరులను చంపిన పాపం, షెకెము వారు చేసిన ద్రోహం దేవుడు వారి తలల మీదికే రప్పించాడు. యోతాము పలికిన శాపం అక్షరాలా నెరవేరింది. అధికారం కోసం అన్యాయంగా ఎదిగిన వారైనా అవమానకరంగా పడిపోక తప్పదని ఈ చరిత్ర మనకు నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.